రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఢిల్లీలో సిడబ్ల్యూసీ కీలక సమావేశం జరుగుతుంది. ఏఐసీసీ హెడ్ ఆఫీస్ ఇందిరా భవన్లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ మీటింగ్ జరుగుతుంది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, అగ్రనేతలు ప్రియాంక, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు మార్పు విషయంలో దేశవ్యాప్త పోరాటం, ఓట్ చోరీ, ఇతర అంశాలపై చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం. రానున్న 5 రాష్ట్రాల ఎన్నికలు, ఇతరత్ర కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మణ, ఇలా కాంగ్రెస్ కీలక సమావేశం, సిడబ్ల్యూసి సమావేశం కొనసాగుతా ఉన్నది. ఇక ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశం కొనసాగుతుంది. ఢిల్లీలోని ఇందిరాభవన్ లో ఈ సిడబ్ల్యూసి సమావేశానికి సంబంధించి కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. దీంట్లో ప్రధానంగా అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరవుతా ఉన్నారు. కాసేపటి క్రితమే రాహుల్ గాంధీతో పాటుగా కీలకమైన నేతలంతా కూడా సిడబ్ల్యూసి సమావేశానికి హాజరైనారు. మరి కాసేపట్లో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ రానున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక సమావేశంలో కీలకమైన అంశాలపైన కూడా ఈరోజు చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఎందుకంటే పార్లమెంటరీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లుని తీసుకొచ్చింది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సంబంధించి కూడా దాన్ని చట్ట సవరణ చేస్తూ కొత్త నూతన బిల్లును కూడా తీసుకురావడం జరిగింది. దాంట్లో మహాత్మా గాంధీ పేరును తొలగించడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్లమెంటరీ వేదిక కూడా వ్యతిరేకిస్తూ వచ్చిన నేపథ్యం కావచ్చు. ఎందుకంటే గత హయాంలో, యూపీఏ హయాంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పేద ప్రజలకు వాళ్ళకు బాసటగా నిలిచేందుకు అప్పటి ప్రభుత్వం 100 రోజుల పని దినాలకు సంబంధించి కూడా తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సంబంధించి అట్టడుగు పేద ప్రజలకి ఈ పథకం ద్వారా కూడా చాలా లబ్ధి చేకూరుతుందని కూడా గతంలో తీసుకొచ్చారు. దానికి ప్రధానంగా 90% నిధులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తూ వస్తుంది. మొన్న జరిగిన ఈ చట్ట సవరణ ద్వారా కూడా నూతన చట్టం తీసుకురావడం ద్వారా రాష్ట్రాలని కూడా నిధులు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా ఇదంతా కూడా భవిష్యత్తులో ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం వివరిస్తా ఉన్నది. ఒకవైపు రాజ్యాంగానిపై గొడ్డలి పెట్టు, రాజ్యాంగాన్ని మార్చే దిశగా కూడా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నది. పథకాలకు సంబంధించి కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నది. దాంతో పాటుగా ప్రతిపక్ష పార్టీలు, ఎక్కడైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలే ఉంటాయో అక్కడ ముఖ్యమంత్రులుగా కొనసాగుతారు. ప్రభుత్వాన్ని రూలింగ్ చేస్తున్న ప్రభుత్వాలని కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ఇబ్బందుల పాలు గురి చేస్తూ ఉన్నది. ఇక ఏదైతే దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీ సంబంధించి కూడా దర్యాప్తు సంస్థల ద్వారా ప్రతిపక్ష నేతలే టార్గెట్గా కేంద్ర ప్రభుత్వం వాళ్ళని ఈడీ, సిబిఐ ద్వారా కూడా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నది. వాటన్నిటికీ సంబంధించి ఏ విధంగా ముందు కార్యాచరణ ప్రకటించాలి. ఇప్పుడు ముఖ్యంగా మహాత్మా గాంధీ పేరు తొలగించడం పట్ల కూడా దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇక రేపటి నుంచి కూడా గ్రామీణ స్థాయి నుంచి కూడా ఇదైతే నిరసన కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నారు. కాబట్టి దీన్ని భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఏ విధంగా ఉండాలి, అలాగే ఓట్ చోరీకి సంబంధించి కావచ్చు, ఇప్పటికే కాంగ్రెస్ అలాగే అగ్రనేత రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దేశంలో ఏ విధంగా ఓట్ చోరీ జరుగుతా అన్నదానిపైన కూడా పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆధారాలతో సహా కూడా ఇక సెంట్రల్ ఈసీకి సంబంధించి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ అంశాలన్నిటిని కూడా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా సిద్ధం చేయాలి, ఇక దాంతోపాటుగా మిగతా ఏదైతే ఈ ఎస్ఐఆర్ను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఓటర్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. దీన్ని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఫేవర్గా ఉన్న ఓట్లు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఫేవర్గా ఉన్న ఓట్లకు సంబంధించి కూడా తొలగింపు జరుగుతుంది. వీటిని కావాల్సి బీజేపీ ప్రభుత్వం ఈ ఎస్ఐఆర్ను తీసుకొచ్చింది, దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నది. కానీ దానిపైన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా సిద్ధం చేయాలి, అన్ని అంశాలపైన కూడా ఈరోజు ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు. పూర్తి స్థాయిలో ఏదైతే జాతీయ స్థాయిలో పార్టీ బలోపేతం చేసుకుంటూనే రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆ తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాలకు ఏ విధమైన వ్యూహాలతో ముందుకెళ్లాలన్న పైన కూడా పూర్తి స్థాయిలో ఈ సిడబ్ల్యూసి సమావేశంలో కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకోబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.